మీరు సైలెంట్గా ఉంటే యాక్షన్ వైలెంట్గా ఉంటుందంటూ అమిత్ షా ఆ బీజేపీ నేతలకు మెసేజ్ పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా? ఒకవేళ ఉంటే ఆ బీజేపీ నేతలు ఎవరు? అమిత్ షా వారికి ఏం మెసేజ్ పంపించారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు సైలెంట్గా ఉంటే యాక్షన్ వైలెంట్గా ఉంటుంది అంటూ అమిత్ షా ఆ బీజేపీ నేతలకు మెసేజ్ పెట్టారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏ బీజేపీ నేతలకు అమిత్ షా మెసేజ్ పెట్టారు, ఏమని మెసేజ్ పెట్టారు, దేన్ని ఉద్దేశించి మెసేజ్ పెట్టారు అంటే ఏం చెప్తారు? 3 పార్టీలు ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి రావడం కోసం బీజేపీ పెద్దలు, బీజేపీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో టీడీపీని జనసేన కలుపుకుపోయి టీడీపీ జనసేనతో పాటు ప్రయాణించాలనే ప్రయత్నం, ఆ తాపత్రయం మనం చూసాం. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారు, ఆయన నేను చాలా చేవాట్లు తిన్నాను, బాబు గారిని కూడా చాలా వరకు ఒప్పించాల్సి వచ్చింది అన్నట్టుగా. ఎందుకంటే టీడీపీకి ఒక స్వింగ్ ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల టీడీపీయే వస్తుంది, టీడీపీతో జనసేన జతకట్టింది కాబట్టి ఖచ్చితంగా గెలిచేస్తుంది అనుకున్న నేపథ్యంలో బీజేపీ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సరే, రేపొద్దున గవర్నమెంట్ వచ్చాక సెంట్రల్లో మనకి బీజేపీ మరలా వస్తే రేపొద్దున స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ స్పెషల్ స్ట్రాటజీ గురించి కానీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిసారి పునరుద్ఘాటించి చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రేపు భవిష్యత్తులో రాష్ట్రం ఎలా ఉండవాలి అనే దానికోసమే కట్టుబడి కొన్ని విషయాల్లో నచ్చకపోయినా నప్పకపోయినా అగ్రి అవుతున్నా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న కొంతమంది బీజేపీ పెద్దలకి ఇది డైజెస్ట్ కావట్లేదు. సో వీళ్ళందరూ కలిసి పురంధేశ్వర గారు మొరపెట్టుకున్నారు. ఏమని, అసలు టీడీపీతో మరలా ఎలాగ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఎన్నెన్ని మాట్లాడినారో మనం చూసాము. సో అవన్నీ మాకు డైజెస్ట్ కావట్లేదు, ఇంకా గుర్తున్నాయి అన్నట్టుగా. బట్ పురంధేశ్వర్ గారు కూడా కొంత నచ్చ చెప్పినప్పుడు కూడా వీళ్ళందరూ ఒప్పుకోకపోతే పురంధేశ్వర్ గారు అధిష్టానానికి, ఎస్పెషల్లీ అమిత్ షా గారికి లేఖ రూపంలోనూ సమాచారం రూపంలోనూ చేరవేస్తున్నారు. ఏమని, బీజేపీ ఉండులుగా వెళ్తే బాగుంటుంది. చూడండి, వాళ్ళు సింగిల్గా వెళ్తే వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందండి, అది ఆలోచించరా? పక్కన పెట్టండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొన్న మాధవీలత గారు అనే సినిమా హీరోయిన్, ఆవిడ నచ్చావులే అని కొన్ని సినిమా రవిబాబు గారు, ఆవిడ ఇంటర్వ్యూ కూడా నేను చూస్తే అంతా బాగుంది కానీ మోదీ గారిని బాబు గారు గతంలో విమర్శించడం నాకు ఇంకా గుర్తుంది, నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదని ఆవిడ ఇంటర్వ్యూలో నేను చూశాను. అంటే ఇటువంటి అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకులకు ఉంది. సో ఇవన్నీ కూడా పురంధేశ్వర్ గారికి చెప్పుకోలేరు. ఏమని చెప్పారు, ఒకటి ఇట్లా బాబు గారు దుయ్యబట్టారని, గతంలో అయిపోయింది, గతం మళ్ళీ ఇవన్నీ తవ్వుతున్నారు ఎందుకు? అంటే అవన్నీ బీజేపీ అగ్రనేతలకు తెలియకుండానే పొత్తు పెట్టుకున్నారా? ఎగ్జాక్ట్లీ, నేను అదే అడిగాను. ఇప్పుడు అవన్నీ తెలియకుండానేనా? వాళ్ళకి ఏం అమాయకులా? వాళ్ళు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు తాగుతున్నారా? కాదు కదా. వాళ్ళకి సెంటర్లో 400 టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ మిత్రకూటములన్నీ అవసరం కాబట్టి, దట్టు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలన్నా కూడా ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతో మరలా ఒక మెట్టు దిగో మెట్టు ఎక్కో కలుపుకోవాలని చూస్తున్నారు. అది వాళ్ళకి తెలియదేం కాదు. బీజేపీ వ్యూహాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. రాష్ట్ర నాయకులకు అర్థం కావట్లేదు ఆ విషయం అయింది. మరోవైపు వాళ్ళకి ఇచ్చే స్థానాలన్నీ కూడా ఒకప్పుడు టీడీపీలో నుంచి ఇచ్చి బీజేపీలో చేరిన వాళ్ళకి కోసమే ఇచ్చారు, అంతేగాని బీజేపీ మీద ప్రేమ కొద్దీ కాదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటవి? సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తులే కదా. సో వాళ్ళకి మళ్ళీ ఎంపీ సీట్లు ఇవ్వడం కోసమే, పైగా ఎక్కడైతే టీడీపీ బలహీనంగా ఉందో, ఎక్కడైతే టీడీపీ జనసేన ఓడిపోతుంది అనుకున్నారో ఆ సీట్లే మాకు కేటాయించారు అనుకున్నారు. అలా కేటాయించాలనుకుంటే మీకు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగి 2 లోక్సభ స్థానాలకు పోటీ చేయడం ఏంటి? 3 అనుకున్నది 24 సీట్లకి 21 పరిమితం అవడం ఏంటి? వీళ్ళకి కేవలం 2, 3 ఇస్తారు లోక్సభ అనుకున్న బీజేపీకి 6 లోక్సభ స్థానాలు ఇవ్వడం ఏంటండి? అవసరం కూడా టీడీపీ పోటీ చేయదా? టీడీపీ జనసేన సమన్వయ కమిటీలో ఇంకా రెబల్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చేయరా? అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఇవన్నీ బీజేపీ పెద్దలకు తెలీదా? తెలిసినా కూడా వీళ్ళేదో అందుకు వీళ్ళందరూ ఇలాగా ఎగురుతూ ఉంటే ఒక్కసారిగా అమిత్ షా గారు లాంటి వ్యక్తులు చిన్న మేట నొక్కారు. బాబు,
మాకు తెలుసు, మీరు కాస్త సైలెంట్గా ఉండండి, మేము యాక్షన్ ఎలా తీసుకోవాలో మాకు తెలుసు, ఎలక్షన్ రోజుకి ఓపి పట్టండి, మనకు కావాల్సింది సెంటర్లో గవర్నమెంట్ రావాలంటే ఆవేశపడిపోతే కాదు, ఇట్లాంటి చిన్న చితక కూటములన్నీ కలుపుకెళ్తేనే అప్పుడు పెద్ద పిడికిలు అవుతుంది అది. అప్పుడు మనకు ఈ ముందు మొన్న బాబు గారు కూడా చెప్పారు, ఇంతకు ముందు లాంటి ఒప్పందం కాదు ఇది, ఈసారి ఖచ్చితంగా సరైన ఒప్పందమే చేసుకున్నాను కూడా చెప్పారు ఆయన. మళ్ళీ ఫుల్ మెజార్టీ వచ్చిందనుకోండి, మళ్ళీ వీళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు మళ్ళీ రాష్ట్రం పరిస్థితి ఏంటి? 2014 నుంచి 19 మధ్యలో ఏ పరిస్థితి అయితే ఉందో అదే పరిస్థితి అయ్యే అవకాశం ఉంది కదా. అందుకే ఈసారి బాబు గారు కూడా మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈసారి పకడ్బందీగానే పొత్తులు భాగంగా పెట్టుకున్నాము, మీకేంటి మాకేంటి, రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటి అనే దాని మీద క్లారిటీతోనే చేరాము అన్నట్టుగా కూడా చెప్పారు. ఓకే, ఇంతకీ అసలు అమిత్ షా గారు వార్నింగ్ ఇచ్చినటువంటి, లేదంటే అమిత్ షా గారు మెసేజ్ పెట్టినటువంటి ఆ భారతీయ జనతా పార్టీ నేతలు ఎవరంటే ఏం చెప్తారు? పర్టికులర్గా చెప్పుకోవాల్సిన నాయకులు ఉన్నారు, కానీ పెద్ద స్థాయి అంటే వాళ్ళు బాగా గతంలో బీజేపీ తరపున ఎంపీగాను లేదా బీజేపీ తరపున మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. 2014లో 2 సీట్లు గెలుచుకుంది, ఆ 2 సీట్లకి మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత పేర్లు అనవసరం, వాళ్ళు మొన్నటి వరకు కాంగ్రెస్లో 2014 ముందు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులే బీజేపీలోకి వచ్చారు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేశారు ఆ కాంగ్రెస్ వ్యక్తి, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. తర్వాత ఇంకో రాయలసీమకు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు, ఆయన కూడా కాంగ్రెస్లో ఇంతకుముందు చేసి బీజేపీలోకి వచ్చారు. ఆప్షన్ లేక ఇప్పుడు కాంగ్రెస్ ఎలాగా తుడిచిపెట్టిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ పర్టికులర్గా మళ్ళీ కనబడుతుంది ఎవరు? పురంధరేశ్వరి గారు ఎక్కడ ఈ విషయంలో కామెంట్ చేయట్లేదు, తోలనాడట్లేదు, జాగ్రత్తగా వెళ్తున్నారు. ఆవిడ ఎంతసేపు వైసీపీ విధానాల మీద లేఖలు రాయడం, వైసీపీ విధానాల మీద అధిష్టాన్ని కంప్లైంట్ చేస్తున్నారు తప్ప టీడీపీ ఎలాగ అయింది, టీడీపీ మనకి ఎలా చేసిందని ఎక్కడ చెప్పలేదు. ఎవరైతే గతంలో కాంగ్రెస్లో ఉండి ఫేవర్గా ఉండి ఇప్పుడు గత్యంతరం లేకో లేదంటే ఇంకా ఆప్షన్ లేకో బీజేపీలోకి వచ్చారో ఆ వ్యక్తులు, ఆ పర్టికులర్గా 2 వ్యక్తులే, ఆ పేర్లు కూడా నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, వాళ్ళు మాత్రం ఇదంతగా సమావేశంలో ప్రెజర్ అయ్యి మాట్లాడడంతో అధిష్టానానికి పురంధరేశ్వరి గారు ఈ సమావేశాన్ని చేరవేశారు. ఇట్లా అంటే అప్పుడు బాబు మీరు అన్నట్టే వాళ్ళకి అమిత్ షా గారు సెంట్రల్ ఇంటెలిజెన్స్తో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్తో పాటు అందరితో సీక్రెట్గా అన్నీ ఎంక్వైరీలు చేయించుకొని ఎలా ఉంటుంది పరిస్థితి అనుకున్న తర్వాతనే ఫైనల్గా పొత్తు అంశం డిక్లేర్ చేశారు. అంతవరకు డిక్లేర్ చేయలే, డిసెంబర్ నుంచి చేపిస్తున్నారు ఆయన. సంక్రాంతి అన్నారు, సంక్రాంతి తర్వాత అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మొన్న ఫిబ్రవరి నెలాఖరు వరకు అంటే ఆల్మోస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్ వరకు కూడా పొత్తులు కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కోసమే. మరి అది తెలీదా అండి? వీళ్ళు కయ్యమని ఎగురుతూ వాళ్ళు కావాలని పాత టీడీపీ వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు బీజేపీలు ఉన్నారు కదా, వాళ్ళకి సీట్లు ఇవ్వడం కోసం ఇవన్నీ ఇచ్చారు. వీళ్ళకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందండి? మరి 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు బీజేపీ ఏమైనా రాష్ట్రానికి ఫేవర్గా చేసిందా? ఏమైనా మంచి పనులు ఏమైనా చేయించిందా? ఆయన చేతుల మీదుగా, ప్రధాని గారి చేతుల మీదుగా ఉంటే బాగుంటుందని చెప్పి అమరావతి రాజధాని ఓపెనింగ్కి పిలిస్తే ఏమైందండి? స్పెషల్ స్టేటస్ లేదు కదా, స్పెషల్ ప్యాకేజ్ అని ఇవ్వలేదు కదా. అందుకోసమే కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఫైట్ చేసి మరి బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడిని బాగా రెచ్చగొట్టేసింది ఎవరు? ఈ నేతలు కాదా, ఈ నాయకులే కాదా? రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అందులో ఉన్నారు, రెచ్చగొట్టేశారు. ఎంత ఎన్డీఏలో పొత్తు అంటారు, కనీసం ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా తెప్పించుకోలేకపోయారు. అమరావతి పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఎంతసేపు భూసేకరణ జరిగింది తప్ప ఏం డెవలప్ అవ్వలేదు అన్నట్టుగా రెచ్చగొట్టేశారు. మొత్తానికి ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎక్కడ సీట్లు పోయాయని బాధతో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, టీడీపీకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. అరే ఎంతో కొంత ఫోబియా, ఒక మేనియా ఉన్న జనసేన ఒక మెట్టు దిగి టీడీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడిందే, మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఇంత కయ్యి అని ఎగురుతున్నారు? అది అర్థం చేసుకోవాలి కదా. సో ఇవన్నీ అమిత్ షా గారు, మోడీ గారు ఎలా ఉంటుందంటే ఆ రెండు చక్రాలు పర్ఫెక్ట్గా బీజేపీకి నడిపిస్తున్నాయి. ఒకరు ఆవేశం ఉంటే ఒకరు కూల్గా వెళ్తున్నారు, ఒకరు కూల్గా ఉంటే ఒకరు ఆవేశంగా ఆలోచిస్తున్నారు. సో ఈ రాష్ట్ర పెద్దలకి బాబు మాకేం ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలో తెలుసు, మీరు కాముగా సమన్వయ కమిటీలతో కలిసి పనిచేయండి, తర్వాత చూద్దాం, అంతవరకు మళ్ళీ నాకు ఇటువంటి కంప్లైంట్ ఎవరు రావద్దు అన్నట్టుగా చెప్పారని సమాచారం. ఓకే.